కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గంగన్నపల్లి గ్రామానికి చెందిన కందుల దిలీప్ మృతి కేసు వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సంఘం ప్రతినిధులు దిలీప్ ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దిలీప్ తల్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్న అనంతరం ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించినట్లు వారు తెలిపారు. ఈ ఘటన ఆత్మహత్య కాదని ఎవరో పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నుంచి చీఫ్ గంగన్న గారు, సెక్రటరీ నేను ఫణిరావు, వచ్చేసి జాయింట్ సెక్రటరీ సాగర్, ప్రెస్ సెక్రటరీ వచ్చేసి ప్రవీణ్ కుమార్, అందరం ఈరోజు గంగనపల్లి దగ్గరికి వచ్చాము. దిలీప్ గారు ఆ అబ్బాయి ఈ మధ్య కాలంలోనే ఒక వారం కిందటనే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి చంపడం జరిగిందని ఇక్కడ విచారణలో అందరూ విచారించాము. దానివల్ల ఆ అబ్బాయి ఈరోజు గంగనపల్లికి మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున అందరము ఆ దిలీప్ అబ్బాయి వాళ్ళ ఇంటికి విజిట్ చేయడానికి వచ్చాము. వాళ్ళ తండ్రి అంటే లేడు, కాలమైపోయాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, పెద్దనాయన, చిన్నాయన వాళ్ళందరూ ఉన్నారు. ఇది ముమ్మాటికి హత్య తప్పనిచ్చి ఆత్మహత్య కాదని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళ దిలీప్ గారి గృహాన్ని సందర్శించి వాళ్ళతో కూడా ఈరోజు స్టేట్మెంట్ తీసుకోవాలని వచ్చాము. దీనికి అన్ని విధాలుగా ప్రతి ఒక్క అధికారి కంపల్సరీగా న్యాయాన్ని అన్యాయంగా చూపించకుండా న్యాయం చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు కోరుతున్నాము. ఈరోజు వాళ్ళ నోటి గుండానే ఏం జరిగిందనేది వినడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు మాట్లాడడానికి మేము ఉన్నాము. ఏం జరిగిందమ్మా? వాళ్ళు పిల్లలను పిలినాడు సార్, మా తమ్ముడిని కాల్ చేసి ఫస్ట్ బెదిరించినాడు సార్. కాల్ డ్రైవర్ చేసిండు సార్. ఫస్ట్ కాన్ఫరెన్స్ కాల్ చేసి ఫోన్ చేసినాడు సార్. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు సార్ ప్రవీణ్, అబ్దుల్ కుమార్ అని ఆ పిల్లలు ఇద్దరంట సార్. ఇద్దరికి ఫోన్ చేసి బెదిరించినట్టు సార్, నా కొడక నేను చంపేస్తాము అని బెదిరించినట్టు సార్. అమ్మాయి బుద్ధి కలిసిందట ఫోన్ కాన్ఫరెన్స్ లో. అమ్మాయి పేరు శ్రావణి సార్, ఆయనపల్లె. కలిసిన తర్వాత మా తమ్ముడు అంతా బెదిరించిన తర్వాత బాగా మొత్తం తిరిగినాడు సార్. మొత్తం పల్లె భయపడి చెట్ల అమ్మడి చేయమని దాక్కున్నాడు సార్. దాక్కున్న తర్వాత సాయంత్రం 5:30కు మా తమ్ముడు ఫస్ట్ కొట్టినాడు సార్, తలకేసి కొట్టానే కలుదిరి పడిపోయినాడు సార్. పడిపోతానే బ్యాక్ సైడ్ నుంచి పెట్రోల్ పోసి అంటించినాడు సార్. అంటించిన తర్వాత పడిపోయినాడు సార్. మళ్ళీ లేచి బట్టలన్నీ మొత్తం ఇప్పేసి ఆయన సాధు ఉన్నాడు సార్ మా ఊరి కాడ. సాధు గాడివి, స్వామి నన్ను కాపాడండి స్వామి అంటే ఆయన నాకు కాల్ చేసిండు సార్. రాండి బాబు, మీ తమ్ముడు ఇట్లా కాల్చి చంపేసిండు, మీరు కాల్చుకున్నాడు, నువ్వు రాండి. నేను ఎమ్మటి అంబులెన్స్ తీసుకుపోయి రిమ్స్ తీసుకుపోయింది సార్. రిమ్స్ నుంచి తిరుపతి తీసుకుపోయింది సార్. ఇంకా సీరియస్ అయ్యి చనిపోయింది సార్. ఇంకా పిల్ల బంధువులు ఏం ఈ రకంగా సాటికి పోనీ ఆయన చెప్తేనే నువ్వు ఏం చేయాలి. పెట్రోల్ అట్టేం లేదు, మాస్కులు కట్టుకొని మాస్కులు కట్టి వచ్చి కొట్టినాడు సార్. అన్ని మాస్కులు కట్టుకొని హోండా హార్నెట్ బండి అని చెప్పింది సార్. వాళ్ళ అమ్మాయి ఎందుకోమా నేను ఆ పిల్ల ఏమో పార్సల్ పెడతాది తెమ్మంటుంది, నేను పోతే ఇటు అంటుండది అంటే నట కొరివేరి ఇద్దు ఏమి ఇది నేను ఇంటి తిందాం లేకపోతే వచ్చిందేమో మన కొద్దులు అనేది సాధించుకున్నాడు సార్. మళ్ళా పోలే వద్దన్నా మేము ఇంటికే బీదలం ఆయన ఏం చేస్తారు ఏమో. ఎందుకంటే అప్పటికే ఇది అన్ని రెడ్డి కొట్టలు కలిసి చంపేస్తున్నారు నాకు చూపించిండు. అక్కడ అన్న దేవుడికి అన్న అక్కడ చంపేసారు అని చెప్పిండు. నేను మనం తక్కువ కులంలో చంపేస్తాడు, మనకి ఆదుకుని వెళ్ళాడు మీ అన్న అమాయకుడు, మీ పెదనాన్న తాగుపోతాడు, మీ నాయన లేడు, మీ వెళ్ళాడు, మనకు దిక్కులేరు నాయన. వద్దన్న సార్, వద్దంటే పోకుండా ఉన్నాడు, ఇంటికానే ఉన్నాడు. ఉండి ఆ 2 రోజులు నేను పనికి పోయినా సార్ ఏదో ఊరికి. ఆ 2 రోజులు వరకు కొనుగోలు పోయిండు. సాయంత్రం శనివారం అడిగినా ఎందుకు పోయినా ఫోన్ అంటే మా అమ్మకు మాతలకు నెలకు 8,000 9,000 అవుతుంది, మా వాడు ఒక్కడు ఆడ చెప్తాడు అన్నాడు. ఇంకా అన్నీ బూదినట్టు నాయన ఇంట్లో పోయినా. ఇంకా పొద్దున్న చీకట్లో వాళ్ళు సూళ్ళు వేస్తారు. నేను మళ్ళీ 9కో 10కో వచ్చిండు ఇంటికి. నేను లోపల నీళ్ళు పోసుకున్నాను, పలుగురాళ్ళపల్లి పోవాలని. పోతుంటే ఈ నుండి వచ్చిండు, మేము వాడిని బండి తీసుకొని పో అన్నాడు పంపించుకొని. పద్దెనిమిది నేను కాబట్టి గడకు వచ్చి లేకుండా ఉంటే ఫోన్ చేసి 2 సార్లు ఎత్తలే. 3వ సారి ఎత్తి ఏమా అన్నాడా అంటే వరే ఇటు పల్లెకి పెద్దనకు బాగా కాలు మొక్కలు పోయేద్దాం అంటే అమ్మ నేను రాలేను, నువ్వే బొమ్మ అన్నాడు.
సరే అని మా అన్న పెట్టి నన్ను పిలుచుకొని పోతారు అనితను అంటే సరేలేమ్మా అన్నాడు. నేను పోయిన సార్ నేను పోయినారు కన్నా మళ్ళీ పెట్రోల్ తెచ్చుకున్నట్ట పోసుకున్నట్ట బండికి. మార్కాపురం దాటినారకి నాకు ఫోన్ చేసిండు, అమ్మాయి ఆడుండవమ్మా అని. అంటే నువ్వు రానంటే నాయన నేను మార్కాపురం దాటినానంటే సరేలేమని పెట్టేసింది సార్. అదే ఇంకా మాత్రం బెదిరించిన బట్టి 3 నెలల కింద వాళ్ళ అమ్మ బెదిరించిందంట. 3 నెలల కింద 3 నెలల కిందట బెదిరించిందంట. 3 నెలల నుంచి వద్దు నాయన పోగా కానీ సాధించుకున్నాం సార్ మేము. ఎందుకంటే మా బతుకులు అట్టుండే మాకెవరు దిక్కులేదు సార్. వాడే ఏదన్నా ఈ పిల్లడు వాడే ఏదన్నా మమ్మల్ని ఆసుపత్రికి తీసుకోవాలన్నా, ఇంట్లో ఏదన్నా చెడు మంచి తేవాలన్నా, లేపాలన్నా మాకు వాడే లేకుండా పెడతారు. నాకు దిక్కు లేకుండా బిర్యానీ పెదనాయన. కానీ తిరుపతిలో ఉన్నప్పుడు కూడా పోయి చూసి వచ్చినాం. కానీ నేను ముందు వచ్చాను సార్ ఒక రోజు. అప్పటికి పిల్లోడు బతికే ఉన్నాడు. నన్ను తాత అంటాడు, ఒకటి మామ అంటాడు, అబ్బా అంటాడు, రోజు నాయనని పిలిచాడు అని సిఐ మీ పిల్లిందే తప్పని సిఐ నాతంటే ఎట్ట సార్ వల్ల ఇన్ని రకాలుగా మాట్లాడతాను నువ్వు అంటే నిన్ను మీ పిల్లని చేత నాయన అనిపించాను అన్నాడు సిఐ. అది ఎందుకు జరిగిందంటే సార్, ఇప్పుడు రెడ్డి గారు గొల్లల్లో ఒకటైన రాజకీయం మాదిగోనికి తప్పు జరిగేటట్టు చేస్తాడు సిఐ సార్. అంత తప్పకేం లేదు సార్. నాకు మీ వల్ల జరగాల. ఎస్ఐ సార్ ఉంది కూడా కంటాను. మేమేంటే మీ వాడే చేసుకున్నాడు అంటాను, కానీ మమ్మల్ని ఎవరు లెక్క చేయడం. న్యాయం సిఐ సార్ ఒక 2 గంటలకు రాలే లోపల దాచిపెట్టుకొని మళ్ళీ ఆవాలని చెడు తిరుక్కొని వచ్చి న్యాయం చేస్తానన్నాడు అంతే. కందుల దిలీప్ ఈ నెల 1వ తేదీ ఆదివారం నా వద్దు మరణించిన విషయంలో మరి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీము ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి ఇంటి దగ్గర విచారించిన తర్వాత ఎక్కడైతే అతన్ని కాల్చినారు పెట్రోల్ పోసి కాల్చినారు అనే స్థలానికి కూడా పోయి అక్కడ పరిశీలించడం జరిగింది. తర్వాత చివరిలో ఇక్కడ కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఒకటి ఉంది గంగనపల్లి సమీపంలో. ఇక్కడ స్వామి రామిరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఈ రామిరెడ్డి గారి దగ్గరకు వచ్చిన తర్వాత అబ్బాయి ఇటుకొచ్చి కింద పడిపోవడము, స్వామి ఏమిరా ఎక్కడ ఏమని చెప్పేసి అంటే నన్ను నాయనపల్లెల్లో పెట్రోల్ పోసి అగ్గి పెట్టారు, ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇవ్వడము. ఆ ఫోన్ నెంబర్తో రామిరెడ్డి గారు వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్న ఇక్కడికి వచ్చి అంబులెన్స్ పిలిపించుకొని ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ నుంచి పోయిన తర్వాత పూర్వమామిల హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ నుంచి సీరియస్గా ఉంటే కడపలో చేర్పించారు రిమ్స్లో. అక్కడ నుంచి తిరుపతి తీసుకుపోయినారు. అక్కడ తిరుపతిలో చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక మిస్టరీగా ఉంది. చాలా ఫోన్ నెంబర్ల నుండి వాళ్ళ బెదిరింపులు వచ్చినాయని చెప్పేసి అని వీళ్ళు అంటున్నారు. రెండో విషయం ఏంటంటే నాయనపల్లికి సంబంధించిన ఒక అమ్మాయికి ఇతనికి ఏదో కొన్ని ఫోన్ల ద్వారా కానీ ఇంకో విషయంలో కానీ అమ్మాయితో కొన్ని పరిచయాలు ఉన్నట్టు చెప్తున్నారు. అమ్మాయికి పరిచయం ఉన్న దాని వల్ల వాళ్ళు వార్నింగ్ చేశారు 3 నెలల క్రితం అంటున్నారు. ఈ 3 months బ్యాక్ ఈ పిల్లోని నువ్వు వస్తే నేను చంపుతాము మా అమ్మాయితో మాట్లాడితే అని చెప్పారంట. ఆ విషయము వాళ్ళకి తెలిసి ఈ అబ్బాయిని పోకుండా కట్టడి చేసినారు. కట్టడి చేసిన తర్వాత కూడా ఇతను నాయనపల్లి ఏరియాకు పోకుండా అతను చేసే వృత్తిలో ఎక్కడి నుండి అమెజాన్ నుండి కానీ వాటి నుండి కానీ ఆన్లైన్లో వచ్చే సామాన్లు వేరే గ్రామాలకు తీసుకుపోయి ఇస్తూ వచ్చినాడు. కానీ ఆదివారం రోజు ఆ అబ్బాయిని ఫోన్ల ద్వారా పిలిపించుకొని అబ్బాయిని పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు అని చెప్పి వీళ్ళ ఆరోపణలు. మరి ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి మరి రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఏ వార్తలైనా సరే నిజాయితీగా ఆ చనిపోయిన చాలా పేద కుటుంబం నుండి ఉన్నటువంటి దిలీప్ చాలా పేదవాడు, తండ్రి లేడు, తల్లి కూడా వికలాంగురాలు, ఒక అన్న ఉంటే ఆయన కూడా అమాయకుడు, ఇలాంటి ఆదరవు లేదు వాళ్ళని ఇంటి పెంచి పోషించడానికి. మరి ఈ విషయంలో పోలీసులు కానీ కనీసం రాజకీయ నాయకులు కానీ ఇందులో ఎలాంటి అన్యాయం లేకుండా న్యాయపరంగా వాళ్ళని విచారించి తగిన చర్య తీసుకోవాలని మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తున్నాము. ఈ వివాదాస్పదమైనటువంటి ఈ విచారణలో మరి పోలీస్ అధికారుల మీద కూడా వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అటువంటి అనుమానాలకు తావివ్వకుండా జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి మంచిగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అది కరెక్ట్గా నిరూపణ చేయాలి. తర్వాత ఇంకా ముఖ్యమైనది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఈ సూసైడా
లేకుంటే ఎవరైనా పోసి చంపినారా అనేది కూడా సాధ్యాసాధ్యాలు దాంట్లో కూడా అర్థమైపోతాయి. మరి వేరే వాళ్ళు ఒకవేళ అతనంతగా అతను సూసైడ్ చేసుకున్నా కానీ వేరే వాళ్ళు బెదిరించి చంపుతామని బెదిరించినారు కాబట్టి దీనికి అబైట్మెంట్ యాక్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ ఒక పేద హరిజనునికి ఒక పేద దళితునికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులను కోరుతున్నాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మరి సంబంధిత అధికారులు కానీ డీజీ గారు కానీ అందరూ కూడా ఒకసారి ఈ కేసు గురి పరిశీలించి సాధ్యాచాదాలు విచారించి న్యాయం చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో బాధితులకు అన్యాయం జరిగితే హ్యూమన్ రైట్స్ ఎప్పుడు అండగా ఉంటుంది. మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. వీలైతే హైకోర్టులో కూడా మేము పిటిషన్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి న్యాయమైన రీతిలో విచారణ జరిపిస్తే మేము కూడా ఈ పోలీస్ అధికారులకు మేము సపోర్ట్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం.